అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులు, సామాజిక స్పృహతో పనిచేసినటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి అనుభవాలను, వారి అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు మాధవరావు గారు, అర్జునరావు గారు, పివి రమేష్ గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకున్నాను. అదేవిధంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు, ప్రధానంగా చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఆర్కియాలజీ మీద, హిస్టరీ మీద, ఆంధ్రుల యొక్క చరిత్ర మీద పూర్తి పట్టుగలిగినటువంటి వ్యక్తి శివనాగిరెడ్డి గారు, అదేవిధంగా రాజకీయాల్లో ఉంటూ కూడా పర్యావరణ పరివేక్షణ ఇటువంటి అంశాల మీద గట్టిగా పనిచేస్తున్నటువంటి బొలిసెచ్చి సత్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళందరి ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు మన ముందు ఇంకొక లక్షణమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఈయన వృత్తి ప్రభుత్వోద్యోగం, ప్రవృత్తి సాహిత్యం మీద, ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద గట్టి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. రెండవది ఒక గొప్ప విషయం ఏంటి అంటే, మనం అంటూ ఉంటాం కదా సెల్ఫ్ మేడ్ మెన్ అని. సెల్ఫ్ మేడ్ మెన్, సెల్ఫ్ మేడ్ ఉమెన్లో రియల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే వీరు పూర్తిగా ఆ వాట్ ఎవర్ ఆర్ ది పారామీటర్స్ వాటికి ఫిట్ ఇన్ అవుతాడు. మన ముందున్నటువంటి ఈ ప్రముఖమైనటువంటి వ్యక్తి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా ట్రైబల్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఆ ట్రైబల్ ప్రాంతంలో పార్ట్ అయినటువంటి శరభవరం అనేటటువంటి గ్రామంలో కరణం గారి అబ్బాయి, కరణం గారి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. సరే, ఎన్టీ రామారావు గారి పుణ్యమా అంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండానే వందల వేల కుటుంబాలు నాశనమైపోయినాయి. అటువంటి దెబ్బతిన్నటువంటి కుటుంబాల్లో వాడ్రేవు చిన వీరభద్రుడు గారి కుటుంబం ఒకటి. సడన్గా తీసేయటం, ఇంకేది లేకపోవటం, ఆస్తులు లేకపోవడంతో పెద్ద సంసారం, 8 మంది పిల్లలు. తను ప్రధానమైనటువంటి యాంకర్ పాత్ర పోషించాల్సి రావటంతో తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లోనూ, నాగార్జున సాగర్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజ్లోనూ ఇంటర్మీడియట్ చదివినా కూడా డిగ్రీ చదువుతూ తన కుటుంబం యొక్క బాధ్యతల పోషణ కోసంగా డిస్కంటిన్యూ చేసి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఇది ఒక ప్రధానమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. బాగా స్ట్రెస్డ్ ఫ్యామిలీసు, ఎక్కడైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసుకునేటటువంటి కాస్త బ్రైట్ స్టూడెంట్స్ అయితే 2 డిపార్ట్మెంట్ అప్పట్లో, ఒకటి టెలిఫోను, రెండోది పోస్టల్లో డిగ్రీ రెండిట్లో కూడా ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సిలో మార్కులు చూచి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేసేవాళ్ళు. 400కు పైన టోటల్ వచ్చేసిందని అంటే ఆటోమేటిక్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చేది. ఆ రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో, అదే టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆయనకు బాగా అచ్చొచ్చినటువంటిది ఏంటి అంటే ఫస్ట్ పోస్టింగ్ రాజమండ్రిలో వచ్చింది. వేదంగా ఘోషించే గోదావరి, అమరధామంలా విలసిల్లే రాజమహేంద్రం, అట్లాంటి ప్రదేశంలో ఆయన ప్రథమమైనటువంటి ఉద్యోగం మొట్టమొదట జాయిన్ కావటంతో తనకున్న సహజమైన సాహిత్య అభిరుచి బాగా అక్కడ పెంపొందింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈ ఇంటర్వ్యూ యొక్క నాకు వచ్చినటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ పుస్తకం చదివాను. ఏం చేశాడు అంటే, ఇంత మటుకు నాకు చేసిన ఇంటర్వ్యూస్ అందరిలోనూ హోంవర్క్ పెట్టినవాడు ఈయన ఒక్కడే. అంతకుముందు ఎవరు హోంవర్క్ పెట్టలేదు. ఇంటర్వ్యూకి పిలిస్తే వస్తామనేవాళ్ళు, ప్రాడుగా కూర్చొని మాట్లాడుకొని దేని మీద పోవాలని దాని మీద చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈయనకు ఇంటర్వ్యూ చేస్తానంటే, సార్ ముందు ఈ పుస్తకం పంపిస్తాను, చదవండి, ఆ పైన చేద్దాం అన్నాడు. సో ఈ పుస్తకం నాకు 15 రోజుల క్రితం పంపించాడు. 15 రోజుల నుంచి ఈ పుస్తకం చదివిన తర్వాతనే వారి ఇంటర్వ్యూకు నేను రెడీ అయ్యి చేస్తూ ఉన్నాను. వాడ్రేవు చిన వీరభద్రుడి గారి పుస్తకం తెలుగదేలయన్న చాలా బ్రహ్మాండమైన పుస్తకం. ఎందుకంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, నేను కొంతవరకే చెప్పాను, ఇంకా ఆయన ప్రస్థానం చెప్తాను, అదైన తర్వాత దీనికి వస్తాను. టెలిఫోన్ దాంట్లో పనిచేస్తూ అక్కడి నుంచి గ్రూప్ 1 సర్వీసెస్కి రాసి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినాడు. అది
అందుకనే స్వయం కృషితో వచ్చినటువంటి వ్యక్తి. డిగ్రీ చేసే రోజుల్లో రాణివారి సత్రం, రాజమండ్రి కదా, రాజమండ్రిలో రాణివారి సత్రంలో తింటూ చదువుకున్నాడు. అంటే అంత పేదరికాన్ని అనుభవిస్తూ తన కృషిని సాగించినటువంటి వ్యక్తి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. అక్కడి నుంచి DTO అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. DTOగా 4 డిస్ట్రిక్ట్స్లో పనిచేశాడు. చెంచు ITDAలో శ్రీశైలంలో ఒక 3 సంవత్సరాలు పనిచేశాడు. ఆ పైన హెడ్ ఆఫీస్లో పనిచేశాడు. ఆ పైన IAS వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఇట్లా ఈయన ప్రస్థానం కొనసాగింది. బట్ గొప్ప విషయం ఏంటి అంటే తన అఫీషియల్ డ్యూటీతో పాటు తన ప్రవృత్తిని కూడా జోడించుకొని పనిచేశాడు. ఒక రకంగా అది మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. రాష్ట్రం మొత్తం తిరగటానికి, పోవటానికి, ఇన్స్పెక్ట్ చేయటానికి, వివిధ రకాలైనటువంటి అంశాలు. బట్ పోయిన ప్రతి చోట కూడా తన అభిరుచికి అనుగుణంగా ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రదేశాలను వాటిని విజిట్ చేయటం, ఆ అనుభూతిని పొందటం, దానిని ఒక వ్యాసాల రూపంలో రాయటం, అట్లా రాసినటువంటి వ్యాసాలే ఈ తెలుగదేలయన్న సంకలనం. ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే నేను చదివాను, నేను ఐ రియలీ ఇంప్రెస్డ్. నాకు ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ టు గ్యామట్ ఆఫ్ తెలుగు లిటరేచర్. ఏం చేశాడు ఈయన? పోయిన ప్రతి చోట్ల, ఇప్పుడు పోతన గారి పుట్టిన ప్రదేశం ఏది, శ్రీనాథుడు నడయాడిన ప్రదేశం ఏది, ఎర్రాప్రగడ తిరిగిన ప్రదేశం ఏది, తూర్చటి తిరిగిన ప్రదేశం ఏంటి, ఇట్లా ఆ ప్రదేశాలను అనుభవించి ఆస్వాదించి దానికి ఒక అక్షర రూపాన్ని ఇవ్వగా వచ్చిందే తెలుగదేల అన్నటువంటి ఈ పుస్తకం. ఈ పుస్తకమే కాకుండా ఒక 80 పుస్తకాల దాకా వీరు రాశారు. వీరు రాసిన పుస్తకాలన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడక్కడ ఈయన రాశాడు, మాస్టర్ గారు, మా మాస్టర్ గారు, మా మాస్టర్ గారు అని. ఎవరా ఈ మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు అని చదువుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మొదలెట్టాడు, శరభయ్య గారు. సో ఇప్పుడు అడిగాను, ఎవరు ఈ శరభయ్య గారని. ఈయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అక్కగారికి టీచరు శరభయ్య గారు, ఆయన పండితుడు. ఆయన ప్రోద్బలము, ఆయన ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్తో ఈయన తెలుగు సాహిత్యం మీద చాలా కృషి చేయటం జరిగింది, ముందుకు తీసుకుపోవటం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. ఈయన పనిచేసిన ప్రభుత్వంలో నేను పనిచేశానని గొప్పగా చెప్పుకుంటున్నాను. నమస్కారం.